నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే ఈరోజు వార్త ఏంటి అని అర్థమవుతుంది. మీకు నచ్చితే 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ న్యూస్ చూసినట్టుగా తెలుస్తుంది. ఈరోజు వార్త ఏంటంటే కార్తీక మాసం వచ్చింది. అప్పుడే రెండో వారం అయిపోయింది. ఇంకా 2 వారాలు వెతుకున్నాయి. కార్తీక మాసంలో సహజంగా పంచారామాలు ఇవన్నిటికి వెళ్తారు. తెల్లారుజామునే కృష్ణ స్నానాలు చేసి ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాలు చేసుకొని పాలు పోసి అన్నీ చేస్తారు. ఓం నమ శివాయ, శంభో శంకర, హరహర మహాదేవ అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరి ఆదివారం వస్తే మీకు తెలుసు, ఆదివారం వస్తే వనభోజనాలకి వెళ్తారు. సహజంగా స్కూళ్ళు సెలవు, ఆదివారం ఆఫీసులు సెలవు, ఇంకా పని ఏముంది కాబట్టి సముద్ర స్థానాలు ఇటు బాపట్ల, మన కృష్ణా జిల్లా చుట్టుపక్కల బాపట్ల, గుంటూరు దగ్గర చీరాల, మన మచిలీపట్నం, ఇవన్నీ సముద్రాలు, అటు హంసల దీవి, ఇవన్నీ ఎక్కడ చూసినా జనంతో నిండిపోయి నిండు కుండలాగా కనబడుతున్నారు జనం. ఎప్పుడు ఒక్క మనిషి కూడా ఉండని సముద్రాల్లో జనం కనబడుతున్నారు. ఎందుకంటే నదుల్లో నీళ్లు ఉన్నా చేయటానికి అవకాశాలు లేకుండా ఎక్కడ పడితే ఓ పక్కేమో సీ ఫ్లైట్లు, ఓ పక్కేమో గేట్లు బంద్ చేసేయడాలు, ఓ పక్క అది, ఓ పక్క ఇది. నదిలో స్నానం చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు మన ప్రభుత్వాలు. కాబట్టి ఏం చేసేది లేదు అని మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో స్నానం చేస్తున్నారు. ఈ అందరూ ఆడవాళ్ళేమో తులసమ్మ దగ్గర లేకపోతే ఉసిరి చెట్టు కింద కూర్చొని వాళ్ళ పూజలు చేసుకొని సత్యనారాయణ వ్రతాలు అది ఇది చేసుకొని, పిల్లలు లయన్స్ క్లబ్బుల వాళ్ళు వీళ్ళు అందరూ లాయర్లు, డాక్టర్లు అందరూ ఎవరు తోచిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దీని మీద చేసుకుని వెళ్తున్నారు. వనభోజనాలు పెట్టుకుంటుంటారు. వనభోజనం అంటే ఏంటి? సామూహిక భోజనం. వనములో తినేది అంటే చెట్లు కింద ప్రకృతి పరవశించే దాంట్లో ప్రకృతిలో ఉంటూ ప్రకృతి కనబడేటట్టుగా, ప్రకృతి సూర్యదశమి పడుతున్నట్టుగా, ఇటు వెలుతురు పడుతున్నట్టుగా, వెన్నెల్లులాగా వెలుతురు పడుతున్నట్టుగా ఉండే ప్రాంతంలో భోజనం చేయాలి. అది వనభోజనం. అసలు మనం అంటే ఇప్పుడు వనభోజనాలు మన తోటలు గేట్లు ఇవన్నీ. పాత రోజుల్లో అడవుల్లోకి వెళ్ళేవారు. వెళ్ళి ఆ నల్లమల అడవుల్లో అక్కడ తిరిగి ఆ ఊళ్ళో ఆ దేవాలయాల చుట్టూ తిరిగి అక్కడ పూజలు చేసుకొని అక్కడ వెళ్తూ వనభోజనాలు చేసుకొని వండుకొని తినేవారు. అవన్నీ కాలం గడిచే కొద్ది అన్నీ గడిచిపోతా ఉన్నాయి, కరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు గడియారానికి డబ్బులు నోటు కట్టారు. అది తిరుగుతుంటే వీళ్ళకి డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? గడియారానికి టైంకి డబ్బులు పెట్టేసినప్పుడు ఈ టైం వేస్ట్ అవ్వకుండా దగ్గర ప్రాంతాల్లో వెళ్ళేసి ఖర్చు తక్కువతో ఎంజాయ్ చేసేయాలి, ఎంజాయ్మెంట్ అవ్వాలని చెప్పి అంటారు చూడండి, కులం తప్పినా అంటారు కదా, కులం తప్పితే ఇదం తప్పినా భక్తి అని స్వామి కార్యం స్వకార్యం 2 అయిపోవాలని ఇలా ఎంజాయ్మెంట్ అయిపోతుంది. అటు చేసినట్టుగా పూజా కార్యక్రమాలు కానీ శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా జరిగిపోతున్నట్టుగా వీళ్ళు ఈ మగాళ్ళు పేకాట, జూదం చక్కగా ఆడుకుంటున్నారు. కొంతమంది మద్యం ప్రియులు మద్యం సేవిస్తూ ఉంటారు. కాకపోతే మద్యం సేవించినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మద్యం సేవించడం కాదు,
మన సాంప్రదాయం కాదు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకోవడానికి, పిల్లలతో సరదాగా గడపడానికే కానీ ఇది మద్యం సేవించేది కాదు, పేకాట్లాడే సందర్భం కాదు. కోడి పందాల దగ్గర అయితే ఆడుకోవచ్చు, మద్యాలు సేవించుకోవచ్చు ఏమో, కానీ ఇక్కడ కార్తీక మాసం అంటే కఠిన దీక్ష. శివుడిని పిలిచి ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అని శివుణ్ణి పిలుస్తూ ఉంటారు. నిన్న శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి కాబట్టి జనమంతా కార్తీక మాసంలో శివాలయాలు ఫుల్గా ఉన్నారు. కాబట్టి రేపు మళ్ళా సోమవారం, రేపు శివాలయాల్లో ఫుల్గా ఉంటారు. శివునికి అభిషేకం ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే దయచేసి ఈ కార్తీక వన సమారాధన చేసే వాళ్ళు ముందే బోర్డులు పెట్టండి. ఏమని? మద్యం సేవించరాదు, జూదం ఆడరాదు అని బోర్డులు పెడితే బాగుంటుంది. ఈ పోలీసులకి డబ్బులు లేకుండా, పోగొట్టుకోకుండా పోలీసుల దగ్గర వీళ్ళు సేఫ్గా ప్రశాంతంగా ఆనందంగా వస్తారు. లేదనుకో మీ ఆనందంలో మీరుంటే పోలీసుల ఆనందంలో పోలీసులు వాళ్ళు మద్యం తాగిన వాళ్ళు పట్టుకోవడాలు, ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్, పేకాట ఆడిన వాళ్ళు పట్టుకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఇవన్నీ మానేయాలి. ఇప్పుడు చికెన్ ధర ఎంత తెలుసా? హిందువులు తినకపోతే చికెన్ ధర ఎంత పడిపోద్దా అనేది మొన్నటిదాకా 300-350 రూపాయలు నడిచింది చికెన్. ఈవేళ 170 రూపాయలు, 160 రూపాయలు అండి చికెన్ ధర. చికెన్ అంత తక్కువ దిగిపోయింది. ఏంటంటే మీరు గమనించాలి, చికెన్ వాడకం ఎంతమంది తగ్గించేశారు అనేది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నెల రోజులు, ఇంకా 2 వారాలు ఉంది, శాకాహారులు అయ్యి, శాకాహారులు ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. పప్పులు ఐరన్ ఉంది, అన్ని మాంసకృతులు అన్నీ ఉన్నాయి, చేపల్లో ఎన్ని ఉన్నాయో, మాంసంలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఆకుకూరల్లో ఉన్నాయి, గోంగూరలో ఐరన్ ఉంది, అది పప్పుల్లో మాంసకృతులు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు శాకాహారులు అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసాన్ని, శివుని అనుగ్రహాన్ని పొందండి అని చెప్తున్నాం. చాలామంది మాకు అదే కామెంట్ చేస్తున్నారు, ఏమంటే మీరు కార్తీక మాసం ప్రత్యేకతలు చెప్పలేదని. కార్తీక మాసంలో పంచారామాలకు వెళ్తారు, రకరకాలుగా వెళ్తుంటారు చాలామంది. మన పక్కనే ఉంది అమరావతి, ద్రాక్షారామం, అమరావతి, రాజమండ్రిలో కొన్ని ఉన్నాయి. కొంతమంది ఒక్కొక్కరు శ్రీశైలం వెళ్తున్నారు. శ్రీశైలం ఇప్పుడు కొత్తగా సీ ఫ్లైట్ వేశారు, వాటర్లో వెళ్ళే ఫ్లైటు, లాంచీలు పెట్టారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు శివానుగ్రహాన్ని పొందండి, ఓం నమ శివాయ అని చెప్పుకోండి, 10 మందికి ఈ విషయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక బెల్ ఐకాన్ నొక్కండి, మీకు 5 పైసలు కూడా ఖర్చు అవ్వదు. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.